గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దిస్ ఇస్ పవన్. సో ఈ రోజు నుంచే నామినేషన్ స్టార్ట్. సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా. సో 27 నుంచి అయితే నామినేషన్ స్టార్ట్ అవబోతుంది. మీ అందరికీ తెలుసు. ఇక్కడ మనం క్లియర్ గా చూస్తున్నాము, చాలా మంది వచ్చి నామినేషన్లు కూడా వేస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు టైం ఒక 4 అవుతుంది, 4:30 అవుతుంది. ఇప్పుడు కూడా నామినేషన్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అందరూ రావడం ఇక్కడ చూడొచ్చు. నామినేషన్ వేసిన వాళ్ళు కూడా అటు వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ లో, సర్పంచ్ ఎలక్షన్స్ లో మెయిన్ ఏంటి అంటే వ్యక్తిని చూసి వేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పార్టీల కంటే ఎక్కువ కూడా లోకల్లో ఉన్న వ్యక్తి బలాన్ని, వ్యక్తిత్వాన్ని చూసి, అదే విధంగా పార్టీ సహాయపడుతుంది డెఫినెట్లీ, కానీ వ్యక్తిని బట్టి ఓటేసే అవకాశం ఉంటుంది. ఇంకా మరీ ఓటేసే కొన్ని అంశాలు ఏంటి అంటే ముఖ్యంగా ఈ రోడ్లు ఎలా ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది, కరెంట్ ఎలా ఉంటుంది, స్ట్రీట్ లైట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే లోకల్లో, గ్రామంలో ప్రజలు ఏం ఆలోచిస్తారంటే వాళ్ళ నిత్యావసర వస్తువులు కావచ్చు, వాటి ధరలు, వాళ్ళకి అందించే సేవలు కాబట్టి వీటిని బట్టే ఓటేసే అవకాశం ఉంది. సో ప్రస్తుతం మనతో పబ్లిక్ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఎలా ఉంది. ముఖ్యంగా విషయం చెప్పాలంటే నేను ఇప్పుడు గుమ్మడిదల మండలం దగ్గర ఉన్నాము. ఇక్కడే నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఒకసారి అడిగి తెలుసుకుందాము. బ్రదర్ నమస్తే. నమస్తే అండి. సో ఎలా ఉంది బ్రదర్ నామినేషన్? మొన్నటి వరకు ఒపీనియన్ కానీ జూబ్లీ హిల్స్ లో అయిపోయింది. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఎలక్షన్సే ఒక పార్టీని బలపరచాలన్నా, ఇదే పార్టీ పరువు తీయాలన్నా కూడా, అంటే లైక్ అధికారంలో ఉన్న కూడా ఇట్లాంటివి కొన్ని అంశాలు అయితే ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? మేమైతే బీఆర్ఎస్ కే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాము. ఎందుకంటే ముందు ఉన్నంత అభివృద్ధి ఇప్పుడు లేదు వాస్తవానికి. అందుకనే బీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తాము ఖచ్చితంగా. అది 100% మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం. అట్లా అయితే ఎంతమంది వరకు నామినేషన్లు అయి ఉంటాయి ఇప్పటి వరకు? ఒక 15 మంది నామినేషన్లు అయినాయి పొద్దున్న నుంచి. రేపు కూడా టైం ఉంది కదా మనకు. అందుకనే కొంతమంది ఇప్పుడు వేసిరు, మా వాళ్ళు కూడా ఇప్పుడే వేసిరు. అన్ని పార్టీలు సమబుద్ధిగా పోరాడతాయి. ఇవి మామూలుగా వచ్చినారు. మొత్తానికి అయితే బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు కాంగ్రెస్ 2 ఏళ్ళు ఎలా ఉంది మరి? అమ్మో, కాంగ్రెస్ పాలన గురించి రజాకార్ పాలన అది. అమ్మో, అది వేస్ట్. అది కాంగ్రెస్ పార్టీ మాకు నచ్చలేదు. ప్రజలకు నచ్చినప్పుడు ఎందుకు? అది ఇక్కడ ముఖ్యంగా విలేజ్ లోనే ఎక్కువ వచ్చింది కదా కాంగ్రెస్. అప్పుడంటే విమర్శకులు ఎక్కువైపోయారు బీఆర్ఎస్ కి. అది మెయిన్ కథ. అడ్డమైన మట్టి ఓసుడు ఎందుకు అవసరమా? ఒకరిని ఎత్తిపొడిచి మాటలనుడు, నువ్వు తాగుతావు, తింటావు అంటే వీళ్ళు తాగరా, వీళ్ళు తినరా? ఎవరైనా తాగుతారు, ఎవరైనా తింటారు. రేవంత్ రెడ్డి తాగుకుంటూ తాగుతాడు కదా ఆయన. ప్రస్తుతం మనతో వార్డు మెంబర్ గా నామినేషన్ వేశారు, అనంతరం విలేజ్ నుంచి, గుమ్మడిదల మండలం నుంచి. సో అడిగి తెలుసుకున్నాము. నమస్కారం అన్న. నమస్కారం అన్న, మీ పేరు? దయాకర్ రెడ్డి. దయాకర్ రెడ్డి గారు. సో ఎలా ఉంది? ఇండిపెండెంట్ గా వేసినారా లేకపోతే పార్టీ తరఫున? పార్టీ తరఫున. మాది 20 ఏళ్ళు అయినా మాది పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున వేసినాం. పార్టీ తరఫున వేసినారు. ఎలా ఉంది ప్రజాదరణ? ఎలా ఉంది? ముఖ్యంగా ఎలా స్పందిస్తున్నారు ప్రజలు విలేజ్లలో? ప్రజలలో ఇప్పుడు అంత అనుకూలంగా ఉంది, మంచిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచేది కూడా కాంగ్రెస్ పార్టీ. రూలింగ్ ఉంది కాబట్టి గెలిచేది కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఇప్పుడు 10 ఏళ్ళు బీజేపీ చేసింది, అవి ఏం పనులు చేసింది? కాంగ్రెస్ పాలన మంచిగా ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మంచిగా చేస్తుంది. ఇప్పుడు ఫ్రీ బస్సు ఇచ్చే, గ్యాస్ ఇచ్చే, ఇవన్నీ ఇచ్చింది కదా. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది. ఇప్పుడు అది ఇండ్లు కట్టి అన్ని చీకిపోతున్నాయి. కట్టి కానీ ఇవ్వలేరు. ఇప్పుడు ఓ ఊరుకు 80 ఇండ్లు 1 నెలలు ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తాను కట్టినా ఇవ్వలేకపోయారు వాళ్ళు. ఈ పాలన మంచిగా ఉంది ఆల్రెడీ కాంగ్రెస్ పాలన. మొత్తానికి ప్రజల్లో కూడా కొంచెం అంటే ఫ్రీ బస్ ఇచ్చినా సరే, ఇలాంటి పథకాలు ఇచ్చినా సరే, ఇచ్చిన దాంట్లో నెగిటివిటీ అవుతుంది. ఫ్రీ బస్ జనాలను కొట్టుకునేటట్టు చేస్తున్నారు, ఇలాంటి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి కదా. అవును సార్, కొట్టుకుంటాడు చేస్తుందంటే, ఇప్పుడు ఫ్రీ బస్ కొట్టుకుంటాడు చేస్తుందంటే జనాలు ఇక్కడ బస్సులే ఎక్కిపోవాలని ఎవరినైనా ఆవేదన ఉంటది కదా. వాళ్ళు ఒత్తుకొని పెంచొచ్చు కదా, బస్సులు పెంచొచ్చు అంటే పెంచుతామంటారు కదా సార్.
ఆల్రెడీ పెంచమని అంటారు కదా. వచ్చేదానికి 6 బస్సులు చేసినారు అని ప్రజలు కొంచెం మంది అంటే స్ప్రెడ్ చేస్తున్నారు. అది అంటే కావాలని చేస్తున్నారంటారా లేదంటే జెన్యున్ గా చెప్తున్నారంటారా? మీ అభిప్రాయం ఏంటి? కావాలనే చేస్తారు సార్ అది 100%. బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు అది. ఏడ కొట్టుకుంది లేదు చేసింది లేదు, ఎక్కడ కొట్టుకుంది చేసింది లేదు, ఏదో ఇట్లా బదాం లేపాలని అంటారు అంతే. మొత్తానికి ఏమంటారు, బీఆర్ఎస్ ఎలాంటి పోటీ ఇస్తుంది అనుకుంటున్నారు స్థానిక ఎన్నికల్లో? పోటీ అసలు కానే రాదు, అది కానే కాదు, అది కాని పని. అది పాలన చేసిన ఎక్కడ పాలన సార్ మన తెలియలేదా? ఏదో చేస్తామా జూబ్లీస్, ఏదో చేస్తామారు, ఏదో ఇక అలా ఏం చెప్పిండు, ఎక్కడ అయింది, ఎక్కడ పోయింది. ఇప్పుడు కూడా అంతే చెప్తారు వాళ్ళు, మస్తుగా చెప్తారు. సో మొత్తానికైతే మీరైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు గెలుపు కాంగ్రెస్ పార్టీ. 100% కాంగ్రెస్ పార్టీ. సర్పంచ్ గెలిపిస్తున్నాం, మేము గెలుస్తాం, వార్డు నంబర్ గెలుస్తారు, మొత్తం పార్టీ బలోపేతం చేస్తున్నారు అంతే. ఎట్లున్నా ఇది మెయిన్ కదా పార్టీకి పునాది లాంటిది ఈ ఎన్నికలు అనేవి. అంతే, పార్టీ పునాది లాంటిది. మనిషిని వ్యక్తులను చూస్తారు. ఇది ఊళ్ళే వేసేటోళ్ళు ఈ పాలన ఏం చేస్తాడు ఈయన మనిషి అనేది చూస్తారు. థ్యాంక్ యూ. రైట్, నమస్తే. ఏంటన్నా ఎలా ఉంది సర్పంచ్ ఎన్నికల స్థానిక ఎన్నికలు అయితే స్టార్ట్ అయిపోయినాయి, నామినేషన్స్ బాగున్నాయండి. దేనికంటే ఇప్పుడు మా బావగారు పెడుతున్నారు అనంత గ్రామం మండల గుమ్మడి నుంచి ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. దాంట్లో బాగా వచ్చేసి వాళ్ళ గ్రామ ప్రజలందరూ కూడా ఆయనకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ అనేది చాలా డెవలప్మెంట్ లో ఉంది. పైనుంచి కూడా స్టేట్ లెవెల్ నుంచి కూడా లోకల్ వరకు కూడా డెవలప్మెంట్ చాలా బాగుంది. దాన్ని చూసుకునే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ప్రతి గ్రామం నుంచి కూడా వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ వరకు ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి మండలం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఎన్నికవుతారు, విజయం అవుతారు అని నేను అనుకుంటున్నాను. బీఆర్ఎస్ నుంచి ఉంది, బట్ ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉంది. లోకల్ స్టేట్ వైజ్ గా మొత్తం కాంగ్రెస్ ఉంది కాబట్టి దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అధికారంలో ఉంది కాబట్టి గెలిపించుకుందాం అనుకుంటున్నారా లేదంటే పార్టీ ఏదైనా చేయగలదు మాకు పార్టీ మీద అభిమానంతో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళకి ఫండ్స్ రావాలన్నా ఏం చేయాలన్నా కానీ ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ నుంచే వస్తాయి కాబట్టి దాన్ని గెలిపించుకుంటేనే పనులు అవుతాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క నాయకులందరూ గెలిపించుకోవాలని అనుకుంటున్నారు ప్రజలందరూ. నెగిటివిటీ కూడా కొంచెం కాంగ్రెస్ కి ఉంది ఎక్కువగా, పథకాల విషయంలో కావచ్చు, పరిపాలన విషయంలో కావచ్చు అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఉంది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ తరఫున కూడా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి ఉన్నా కానీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే వరకు మాత్రము కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపించుకోవాలని చూస్తారు. ఎందుకంటే పైన ఉన్నది ప్రభుత్వం గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళ త్రూ నుంచి మనకు ఏదైనా డెవలప్మెంట్ కావాలన్నా కానీ ఏదైనా పనులు కావాలన్నా పైన కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళని గెలిపించుకొని చూస్తున్నారు. థ్యాంక్ యూ వెల్కమ్. హాయ్ అక్క. హాయ్. ఎలా ఉంది లోకల్ బాడీ ఎలక్షన్స్ నామినేషన్ కూడా స్టార్ట్ అయిపోయాయి, ఇంతమంది వచ్చినారు. సో ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు మీ అభిప్రాయం? బీఆర్ఎస్ గెలిస్తే బాగుంటది. బీఆర్ఎస్ ఎందుకని బీఆర్ఎస్ కావాలంటే? అధికార పార్టీని పక్కన పెట్టి మరి బీఆర్ఎస్ అన్నారంటే ఏంటి? ఈ పార్టీలో నచ్చింది ఏంటి? అక్కడ ఏమి ఈ ఫ్రీ బస్ పెట్టడం నచ్చలేదు. మీకే కదా పెట్టింది ఫ్రీ బస్సు, మాకు పెట్టినా మాకు నచ్చలేదు. ఇబ్బందులు నిజంగా ఫ్రీ బస్ అనేది ఒక మంచి ఆప్షనే, కాకపోతే ఎందుకని ఇంత నెగిటివిటీ వచ్చింది అంటారు ఫ్రీ బస్? అప్పుడు ఆడలను చూస్తే రెస్పెక్ట్ ఇస్తుండే, ఇప్పుడు ఆడలను చూస్తే అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మమ్మల్ని టికెట్ ఇచ్చి నిలబడాల్సి వస్తుందని కొన్ని కామెంట్స్ కూడా చూస్తున్నాను నేను బయట, చాలా ట్రోల్స్ అవుతున్నాయి దీని మీద. అదే మేము అడగలేం ఫ్రీ బస్ పెట్టమని. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి కూడా దాంట్లో నెగిటివిటీ తీసుకుంటున్న సీఎం నాకు తెలిసి మొదటి సీఎం అనుకుంటా. కానీ ఎందుకంటే అంటే ఇప్పుడు నేను డెవలప్మెంట్ చేస్తాను, నేను డెఫినెట్లీ ప్రజల మహిళలకి పెద్దపీట వేసాను అని అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా, మరి దానికి ఏమంటారు? మాకేమి అట్లా అనిపించట్లేదు, మాకు అసలు నచ్చదు. మా ఆల్వేస్ బీఆర్ఎస్ అంతే. మేము ఆయన మంచి చేసినా చెడు చేసినా తెలంగాణ ఇచ్చిన అదొక ఇంప్రెషన్. మళ్ళీ ఏంటంటే మాకు కొన్ని పనులు ఇప్పుడు ప్రతిదీ ఊర్లో వాటర్ గానీ ఏదైనా కొన్ని ఆయన చేసిన పనులు ఉన్నాయి కదా. కేసీఆర్ ఇప్పుడు మరి ఏనొచ్చి 2 ఏళ్ళు అవుతా ఏం చేసిండు 2 ఏళ్ళలో? ఏం ఇంప్రూవ్మెంట్ అనిపించింది? మీరే చెప్పాలి. మీ విలేజ్ లో ఏం చేస్తున్నారు కదా, మీరు చూస్తున్నారు కదా, ఏం ఇంప్రూవ్మెంట్ అనిపించింది? జనరల్ గా చూసుకుంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మెయిన్ ఒక వ్యక్తిని చూసి ఓటేసే పరిస్థితి ఉంటుంది. మనోడు మన దగ్గర ఉంటాడు, మనం ఏది అడిగినా సహాయం చేస్తాడన్న ఆ రకంగానే ఆలోచించి ఓటేస్తారు. ఇక్కడ పార్టీ తరపున నిలబడే వాళ్ళు ఎలా ఉన్నారు? నిలబడే వాళ్ళు కావచ్చు
అంటే ఇప్పుడు మాకు ఇష్టం ఉండి మేము పార్టీ తరపునే మాట్లాడుతున్నాము, మాకు పార్టీ నచ్చిన తరపునే. వాళ్ళనే నిల్చోబెడతాము. అంటే ఎవరు నిలబడ్డా పార్టీ తరపున మంచి చేస్తుంది కాబట్టి గెలిపించుకుంటారు. మంచి చేసే వాళ్ళనే నిలబెడతాం కదా, ఎవరు నిలబడ్డా సరే మంచి చేయాలి. అట్లా మన ఇష్టమైన వాళ్ళని నిలబెడితే మనకు అడిగే రైట్స్ ఉంటాయి, మార్పించుకునేది ఉంటది, మనకు కావాల్సినట్టు మార్చుకోవచ్చు. ఓకే, సో ప్రస్తుతానికి అయితే 10 ఏళ్ల పాలన 2 ఏళ్ల పాలన నాకు అంత డిఫరెన్స్ నాకు అంత అర్థం కాలేదు, ఇంకా నేనేం చెప్పలేను దానిపైన. సో జనరల్ గా అయితే బీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుంది అని అంతే. గుమ్మడిదల మండలం నుంచి నల్లవెల్లి గ్రామం నుంచి సర్పంచ్ గా నామినేషన్ అయితే వేయడం జరిగింది వీళ్ళ మిస్సెస్ గారి కోటాలో. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా అనిపిస్తుంది. హాయ్ అన్న. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటేనే పిల్లర్ ఆఫ్ ద పార్టీ అని చెప్పుకోవచ్చు. పార్టీకి బలోపేతం గ్రౌండ్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ అయ్యేది. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మరి? ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది కదా, దాని మీద అయితే ప్రజలైతే మొత్తం అయితే వ్యతిరేకత ఉన్నది. ఎందుకంటే అన్ని హామీలు చేసిండు, హామీలను నమ్మి ప్రజలు ఓటేసి గవర్నమెంట్ నిలబెట్టుకురు. ప్రజలు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేకపోతుండ్రు రేవంత్ రెడ్డి గారు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి, లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి స్థానికంగా ఇప్పుడు మా రిజర్వేషన్ల ప్రకారం మా మిస్సెస్ రాజబేన్ అనిత గారు సర్పంచ్ గా అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. సో ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ప్రభుత్వం మీద వ్యతిరేకతతోని ప్రజలు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపిస్తారు. మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుందని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు. ఇక్కడ వ్యక్తిని చూసి అంటే సర్పంచ్ ఎలక్షన్స్ ఏ విధంగా కానీ లోకల్ గా వ్యక్తిని చూసే ఓటేసే తత్వం ఎక్కువ ఉంటుంది పార్టీ కంటే కూడా. సో అది ఎలా ఉంది మరి ఇక్కడ? ఇప్పుడు సర్పంచ్ అంటేనే ఏ పార్టీకి సింబల్ ఉండదు, అక్కడ వ్యక్తిగతంగా ఉంటది, మళ్ళీ పార్టీ కూడా తోడు ఉండాలి, పార్టీ తోడు ఉండాలి, అందులో వ్యక్తిగతంగా కూడా ఉండాలి. మెయిన్ అయితే వ్యక్తిగతం. ఇప్పుడు ఆపద సంపదలకు నిలబడా అన్ని రకాలుగా జనాలు ఆలోచన చేసి అభ్యర్థికి ఓటు వేయడం జరుగుతుంది. మొత్తానికి గెలుపు కన్ఫర్మ్ అనుకుంటున్నారు మీరు, అంతేనా? అదైతే గెలుపు 100% గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాం మేమైతే. థ్యాంక్ యూ. ఓకే, నమస్తే అన్న. ఎలా అనిపిస్తుంది? లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి, ఏ పార్టీ ఈసారి అధికారంలో ఉన్న పార్టీ అధికారం కంటిన్యూ చేస్తుంది అనుకుంటున్నారా లోకల్లో కూడా, లేదంటే బీఆర్ఎస్ కి ఏమైనా పట్టం కట్టే అవకాశం ఉందా? ప్రజల ఆలోచన ఎలా ఉంది? ఇప్పుడు ఇందాకున్న అయితే ఇప్పుడు మన మాజీ సర్పంచ్ గారు శ్రీనివాస్ చెప్పినట్టుగా ఎట్లాగో మన టిఆర్ఎస్ మన కాంగ్రెస్ అయితే మైనస్ లోనే ఉన్నది, ఏ పనులు కరెక్ట్ చేయకుండా. ఇప్పుడు ఇంతకు ముందు కూడా 2 సార్లు కూడా సర్పంచ్ గా మన రాజబైన శ్రీనివాస్ అనిత గారు కూడా చేశారు. ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో కూడా ముందుకు రావడం జరిగింది. ఆయన నిలబెట్టి తీసుకెళ్ళడం జరిగింది. ప్రతి దానికి స్పందించి ఊరు సమస్యల మీద కానీ ఏ ప్రాబ్లం మీద కానీ స్పందించి మాట్లాడగలిగే అంత కెపాసిటీ ఉన్నోడు కనుక శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ప్రతి మనిషిలోనూ మంచి వ్యక్తిగత భావం ఉన్నది. దాన్ని బట్టి మన బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడం జరిగింది, అనిత గారిని మహిళకు వచ్చింది కనుక. మీరేమనుకున్నారు? నిజంగానే ఇప్పుడు బీఆర్ఎస్ సత్తా చాటుతుంది అనుకున్నారు? మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఇంపాక్ట్ చూపించలేకపోయింది కదా. జూబ్లీహిల్స్ అంటే ఇప్పుడు దొంగ ఓట్లు, ఆ ఓట్లు, ఈ ఓట్లు అని డబ్బులు పంచడం కానీ అవి జరిగింది, అది వేరే విషయం. ఇప్పుడు వచ్చేసి ఊరికి సంబంధించి వ్యక్తిగతంగా ఈ వ్యక్తి మనకు పని పడతాడు, పని చేయగలుగుతాడు, మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు నిలబడి సాల్వ్ చేయగలుగుతాడు అనే దాన్ని బట్టి ఆధారపడి ఓటు వేయగలడం జరుగుతుంది. మీరైతే బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది, అంతేనా? కంప్లీట్ గా బీఆర్ఎస్ గెలుస్తుంది, కాన్ఫిడెన్స్ గా. ఓకే, అధికారంలో ఉన్న పార్టీ ఎలా ఓడిపోతుంది అనుకుంటున్నారు? అధికారంలో పార్టీ అంటే ఇప్పుడు మైనస్ పార్టీలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి మైనస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన హామీల ప్రకారం కూడా హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడం బట్టి ఇప్పుడు విలేజ్ పీపుల్స్ సిటీలో అంటే సరే ఏదో దారుమారు చేసి, ఊర్లలో అట్లా ఉండదు కదా. ఊర్లలో ఖచ్చితంగా మాకు పింఛన్ రాలేదు, ఇది రాలేదు, ఈ పని కాలేదు అనేది మైండ్ లో ఫిక్స్ అయి ఉంటది. దాన్ని బట్టి కూడా ఒక వ్యక్తిగతంగా వ్యక్తిని చూసి ఇక ఈ పార్టీలో గెలిస్తే మాకు పని చేస్తాడు అనే వ్యక్తిగత భావంతో సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది. ఆ సర్పంచ్ మీద కాన్సెప్ట్ పెట్టి గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి ఆయన 2 సార్లు చేసిన ఆయన మీద నమ్మకం పెట్టి 3వసారి కూడా నామినేషన్ వేయించడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్కారం అన్న. నమస్తే. సో నామినేషన్ వేసారా? ఇప్పుడే 5th వార్డ్ గా నల్లవల్లి గ్రామం 5th వార్డ్ గా నామినేషన్ ఇచ్చాను. నేను లాస్ట్ టైం కూడా వార్డ్ మెంబర్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి చేశాను. ఇప్పుడు మళ్ళీ వార్డ్ మెంబర్ గా వేయడం జరిగింది. సో ఏంటి మీరు ఏ ధైర్యంతో, ఏ నమ్మకంతో, ఏ ధీమాతో, అంటే
అధికార పార్టీ అంటే బీఆర్ఎస్ నుంచి వేసినారు కదా ఇప్పుడు మీరు, సో ఎలా గెలుస్తున్నాను అనుకుంటున్నారు? వాస్తవానికి మా బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ నాయకులకు ధైర్య సాహసాలు ఎక్కువ. అంతేనా? మా మా బాపు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ అన్నకి ఏ విధంగా ధైర్య సాహసాలు మీరు చూసిరా ఆల్రెడీ ఇప్పటివరకు. 10 సంవత్సరాల నుంచి ఏ రేంజ్ కి తీసుకుపోయిన మన తెలంగాణలో ప్రజలందరూ గమనించారు, ప్రజలందరూ చూసిరు ఏ విధంగా బంగారు పథంలో నడిపించిండు. గత 2 సంవత్సరాల పాలన కూడా మనం చూస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి 2 లక్షల కోట్ల అప్పు, 2 లక్షల కోట్ల పైన అప్పు చేసి ఒక ప్రాజెక్ట్ అయినా కట్టిండా? పోనీ హైదరాబాద్ లో ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టిండా? మీరు నాకు తెలిసి మీ మీడియా మిత్రులు కూడా హైదరాబాద్ బాగా తిరుగుతూ ఉంటారు. 45 నుంచి 50 ఫ్లైఓవర్లు కట్టిరు హైదరాబాద్ లో. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అన్ని కట్టిరు. ఆ రేంజ్ కళ్ళకు కనిపించే అభివృద్ధి ఈ 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు వచ్చి కళ్ళకు కనిపించే అభివృద్ధి ఏం చేసిండో చెప్పండి. సో ఆ ధైర్యంతోని ప్రజలను సర్వనాశనం పట్టిస్తుండు, ప్రజలతో ఆడుకుంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ ధైర్యంతో మళ్ళీ వేస్తున్నాం. గెలిచిద్దన్న ధీమా కూడా ఉందా మీకు? 100కి 100% గెలుస్తాం అనే ధీమా మాకు ఉంది. ఎందుకంటే ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. 2 సంవత్సరాల నుంచి ప్రజలు చాలా కష్టపడుతున్నారు. ఈ 10 సంవత్సరాల పాలన ఏ విధంగా ఉందో కేసీఆర్ పాలన, ఈ 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి పాలన చూసి కూడా అందరు చెప్పుతో కొట్టుకుంటున్నారు. అట్లాంటి పరిస్థితికి తెచ్చిండు. పథకాలు ఇచ్చినాను, మీ ఓడే సీఎం కుర్చీలో కూర్చున్నాడు, ఏదున్నా నన్ను అడగండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్తున్నారు. పథకాలు ఏం పథకాలు? 6 గ్యారంటీలు 6 అన్నాడు, 420 హామీలు అన్నాడు. 6 గ్యారంటీలు ఏం చేసాడు? ఇంకా ఫ్రీ బస్ తప్ప ఇంకేం ఇచ్చిండు చెప్పండి? ఏమి ఇవ్వలేడు. ఆ ముసలోళ్ళకి 4,000 ఇస్తా అన్నాడు పింఛన్. 2 సంవత్సరాలే ఇంకా 2,000 పెంచుతానికి వస్తలేదు. పాపం వికలాంగులకు 6,000 ఇస్తా అన్నాడు. ఏమి గవే 2,000 3,000 మీద సర్దుకొని పోతున్నారు. 2 సంవత్సరాలు అవి ఇస్తలేడు. నేను పైసలు ఇస్తానికి, పథకాలు ఇస్తానికి నా దగ్గర పైసే లేదు, నా దగ్గర డబ్బే లేదు, ఖజానా అంతా ఖాళీ ఉంది. బాపు ఖాళీ చేసిండని ఆయన చెప్తున్నాడు. ఖాళీ చేసింది కదా బాపు. ఖాళీ చేసిన దానికి ప్రాజెక్టులు కట్టిండు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. కాళేశ్వరంతో ఎన్నో అనుసంధానమైన ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఇస్తున్నాడు. ఇలా 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు. కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుంచి కరెంటు పోతుంది, మీకు కూడా తెలుసు అనుకుంటా. రోజుకు 4 సార్లు కరెంటు పోతుంది. ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు. 24 గంటల నాణ్యమైన విద్యుత్, 3 ఫేజ్ కరెంటు బోర్లు వేసిన బాపు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేసరికి 4 గంటలు 5 గంటలు 3 ఫేజ్ కరెంట్ ఇస్తుండు. మళ్ళీ పాత రోజులు, ఇంద్రమ్మ రోజులు, రాజ్యం రోజులు గుర్తు చేసిండు. పోయి రాత్రిపూట పోయి బోర్ల కట్కాలు వేస్తారు. అది అందరు చూస్తున్నారు, మీరు కూడా మీడియా వాళ్ళ మిత్రులు కూడా చూస్తున్నారు. సో ఆ ధీమాతో ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పి ఆ ధీమాతో మేము బీఆర్ఎస్ పార్టీ నుండి ఇక రానున్న రోజుల్లో ఖచ్చితంగా 100 సీట్ల పైన కొట్టి బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది. ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే కూర్చుంటది. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.